హాయ్. హలో అండి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు 5థ్ ఏప్రిల్ 2025 యాక్చువల్లీ అరౌండ్ 6:30 to 7 టైంలో నేను పరిగిలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌కెళ్ళి అమూల్ పన్నీర్ ఒక 200 గ్రామ్స్ ప్యాక్ నేను పర్చేస్ చేసి ఇంటికి తీసుకొనొచ్చాను. నేను చేసిన తప్పేంటంటే బిల్ అనేది అక్కడే వదిలేసి వచ్చేసాను. సో, ఇంటికొచ్చి చూస్తే ఇట్ వాస్ కంప్లీట్‌లీ డిస్‌కలర్డ్ అనమాట. సో, గ్రీన్ ఫంగస్ అనేది మనకి క్లియర్‌గా దానిపైన కనిపిస్తుంది. పోనీ ఎక్స్‌పైర్ అయిపోయిందేమైనా నేను పర్చేస్ చేశానా అంటే దాని ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసి 18థ్ ఏప్రిల్ వరకు ఉంది. అప్పుడు నేను ఈ పాడైపోయిన పన్నీర్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళి స్టోర్‌కి తీసుకొనెళ్ళి నేను ఎక్కడైతే పారేసానో ఆ బిల్ పేపర్ వెతుక్కొని తీసుకొనెళ్ళి ఆ మేనేజర్‌కి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటో తెలుసా? "ఈ పన్నీర్ మీరు ఎప్పుడు కొన్నారు?" జస్ట్ 15 మినిట్స్ బ్యాకే అక్కడి నుంచి కొని ఇంటికి తీసుకొనొచ్చాను. బట్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ మై పాయింట్ ఐ నీడ్ టు షో మై బిల్. సో, నేనది చూపించాను. చూపించాక వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని, అప్పుడు వేరే ప్యాక్ ఇస్తాం సార్. సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ అని చెప్పారు. ఫైనల్‌గా వారు ఇంకొక కొత్త ప్యాకెట్ అయితే తీసుకొనొచ్చారు. దానికి రిమైనింగ్ బిల్ ఏదైతే ఉందో అది నేను పే చేసేసాను. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇలాంటి కేసెస్‌లో యాస్ ఎ కస్టమర్ మన దగ్గర ఉండే ఏకైక వెపన్ ఏదైతే ఉంటదో అది మన బిల్. వాళ్ళు మనకిచ్చే బిల్. ఏదైనా ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ కొనేటప్పుడు మనం ఏదైతే బిల్ ఉంటదో అది మనం కంపల్సరీ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే గానీ మనం ఇలాంటి టైమ్స్‌లో ఆర్గ్యూ చేయడానికి మన దగ్గర వేరే ఆప్షన్ అంటూ ఏది ఉండదు. ఎప్పుడైనా మనం బయట ఫుడ్ ఐటెమ్స్ కానీ, ఇలాంటి షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉండే ఐటెమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా ఆ బిల్స్ అనేది అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అన్నా మీరు హోల్డ్ చేయండి. దానివల్ల ఎలాంటి రిపర్కషన్స్ ఏవి లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనంటే ఆ బిల్స్ తర్వాత 1 వీక్ తర్వాత డిస్కార్డ్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అట్‌లీస్ట్ ఒక 1 వీక్ అన్నా హోల్డ్ చేయండి. దాని ఎఫెక్ట్స్ మీ మీద ఎలాంటివి లేవు, ఆల్ గుడ్ అన్నప్పుడు ఆ బిల్స్‌తో మనకి పనేం లేదింకా. అంతేగాని ఆ బిల్స్ హోల్డ్ చేయకుండా మనం ఎలాంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు పనికొస్తుందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.